నమస్తే, నేను ఎస్ స్టెల్లా, డైరెక్టర్ వాతావరణ కేంద్రం అమరావతి. ఈరోజు నవంబర్ 30వ తారీఖు నైరుతి బంగాళాఖాతం మరియు ఉత్తర తమిళనాడు పుదుచేరి తీర ప్రాంతంలో కొనసాగుతున్న తుఫాన్ దిత్వా గంటకి 12 కిలోమీటర్ వేగంతో కదులుతుంది. ప్రస్తుతం పుదుచేరి నుండి 110 కిలోమీటర్ ఆగ్నేయ దిశల్లో మరియు చెన్నై నుండి 180 కిలోమీటర్ దక్షిణ ఆగ్నేయ దిశల్లో కొనసాగుతుంది. ఈ తుఫాను దాదాపుగా ఉత్తర దిశగా ప్రయాణిస్తుంది. సమాంతరంగా ఈ ఉత్తర తమిళనాడు మరియు పుదుచేరి తీర ప్రాంతంలో సమాంతరంగా ప్రయాణిస్తుంది. మరియు ఈరోజు సాయంత్రానికి దాదాపుగా 30 నుండి 50 కిలోమీటర్ దూరంలో మనకి కోస్తా ప్రాంతం నుండి కొనసాగుతుంది. మరియు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి ఫోర్కాస్ట్ వస్తున్నప్పటికీ ఈరోజు అంటే 30వ తారీఖు నవంబర్కి దక్షిణ కోస్తాంధ్ర మరియు రాయలసీమలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. మరియు ముఖ్యంగా నెల్లూరు మరియు ప్రకాశం జిల్లాలలో 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. మరియు తిరుపతి, అన్నమయ్య, కడప, బాపట్ల ఈ జిల్లాలలో 1-2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. మరియు చిత్తూరు, సత్యసాయి, అనంతపూర్, నంద్యాల్, పల్నాడు, గుంటూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి, కోనసీమ ఈ జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. ఈ వర్షాలతో పాటు ఈదురు గాలులు కూడా మనకి ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలలో 50 నుండి 60 కిలోమీటర్ వేగంతో వీచుతాయి. గంటకి మ్యాక్సిమం 70 కిలోమీటర్ వేగంతో వీచుతాయి. మరియు ఆనుకుని ఉన్న జిల్లాలలో మనకి 40 నుండి 50 కిలోమీటర్ వేగంతో వీచే అవకాశం ఉంటుంది. మరియు రేపు మనకు చూస్తే మనకి దక్షిణ కోస్తా ఆంధ్ర మరియు రాయలసీమలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. దాంతోపాటు 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి మరియు చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప ఈ జిల్లాలలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనకు గాలులతో పాటు వర్షం కూడా తగ్గిపోతుంది రేపటికి. సో గాలులు కూడా రేపుకు మనకి దక్షిణ కోస్తాంధ్ర వైపు మనకి 35 నుండి 55 కిలోమీటర్ వేగంతో వీచుతాయి. గంటకి అత్యధికంగా 55 కిలోమీటర్ వీచే అవకాశం ఉంటుంది. సో దీంతోపాటు మనకి మత్స్యకారులు వార్నింగ్ చూస్తే రేపు వరకు అంటే 1 డిసెంబర్ దాకా మత్స్యకారులు వేటకి సముద్రంలోనికి వెళ్ళవద్దని హెచ్చరిక ఇవ్వబడినది. ఈ గాలులు మరియు వర్షాలు ఎక్కువ ఉంటుంది కాబట్టి ముఖ్యంగా దక్షిణ కోస్తాంధ్ర మరియు రాయలసీమలో మనకు లోతట్టు ప్రాంతంలో కొంచెం ఫ్లడ్డింగ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. మరియు చెట్లు కానీ ఎలక్ట్రిక్ పోల్స్ కానీ పడిపోవటానికి అవకాశం ఉంటుంది. మరియు ఘాట్ ఏరియాస్లో ల్యాండ్ స్లైడ్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. సో పాత గుడిసెలు కూడా కొన్నిసార్లు కొలాప్స్ అవ్వటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక ఇవ్వబడినది. థ్యాంక్ యూ.